పరిశుద్ధాత్మ దేవునికి పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఆయన శక్తివంతుల మాటల ద్వారా మనకు నూతన ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాడని మనం నమ్ముతున్నాం. కనుక ఈ శుభోదయాన్ని వచ్చే దేవుని వాక్యని మీ అనుదిన పరిచర్యను, అనుదిన జీవిత కాలాన్ని మీరు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే శుభోదయాన్ని ఆయన మాటలు వినడం మనకెంతో ఆశీర్వాదం దీవెన. కనుక ఉదయకాలం వచ్చే ఈ యొక్క వాక్యాన్ని మీరు విని మీ జీవితాల సంతోషంతో, ఆనందంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. కనుక సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఎందుకంటే మన తండ్రి సృష్టికర్త దేవుడు కనుక అన్ని విషయాలు ఆయన సహాయం చేసి నేర్పించే దేవుడు. కనుక హ్యాపీగా, సంతోషంగా ఉండండి పిల్లరా. ఈరోజు ప్రార్థన చేసి వాక్యం జ్ఞానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో మరొకసారి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. నిజమే, నీ ఒక్క పరిశుద్ధ గ్రంథం వాక్యం ద్వారా మా బ్రతుకులు, మా నడకలు, మా జీవితాలు ఎలా ఉండాలో మీరు చెప్తున్నారు. అందుబట్టి నీకు వందనాలు. అట్టిరీతిగా ముందుకెళ్ళే కృపను మాకు అనుగ్రహించమని, సమస్త మహిమా ప్రభావాలు మీరే పొంది మమ్మల్ని మరుగుపరిచి ఈ రోజున మాట్లాడమని ఏస్తున్నాము నేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథ 18వ కీర్తన 43వ వచనంలో చూస్తుంటే పిల్లరా, ప్రజలు చేయి కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి. గట్టిగా చెప్పాం పిల్లరా, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించదు. కీర్తన 18వ కీర్తన 43వ వచనంలో దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రజలు చేయు కలహాల్లో మనం పడిపోకుండా దేవుడు ఏం చేస్తాడటండి, మనం విడిపిస్తాడు. ఈ దినాలు చాలా సార్లు ప్రతి చోట మనం చూసినట్టయితే పిల్లరా, మనుషుల మధ్య, అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, బంధుమిత్రుల మధ్య కావచ్చు, అనేకమైన వివాదాలు, కలహాలు ఉంటూ ఉన్నాయి పిల్లరా. సహోదరులు 133 కీర్తన చూసినట్టయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది లెబనోను ఇరుమూను మంచు వలె, అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీదుగా కారి ప్రకాశించడం ఉంటుంది. అంటే ఐక్యత కలిగి ఉంటుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట. అంత సహోదరులు, అందుకే అంటాడు ఐకమత్యమే బలమని కూడా ఒక సామెత అనుకుంటుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉంటుంటే అది ఎంతో మేలు అంటండి. ఒకరు చేయవలసిన పని ఇద్దరు చేశారనుకోండి, చాలా తేలికవుతుంది. ఇద్దరు చేయవలసిన 10 మంది చేశారనుకోండి, మరింత తేలికవుతుంది. 10 మంది చేసే పని ఒకరు చేయాలనుకోండి, చాలా కష్టం అవుతుంది. అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే 133 కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటాయి. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఒక సమాజంలో కావచ్చు. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటాడు పిల్లరా. ఆయన పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లరా. అయితే సాతాను ఏం చేస్తాడంటే అనేక విధాలుగా మనుషుల ద్వారా లేదా అనేక పద్ధతుల ద్వారా సాతానుతో ప్రేరేపించబడినప్పుడు అనేక కలహాలు మన బ్రతుకుల్లో, జీవితాల్లో వస్తూ ఉంటాయి పిల్లరా. కలహాలు పెట్టేది సాతాను ఆత్మ కానీ దేవుని యొక్క ఆత్మ కాదు. దేవుని యొక్క ఆత్మ ఐక్యతను కోరుకుంటుంది. సాతాను ఆత్మ ఏం చేస్తుందంటే గొడవలు, కలహాలు పెడుతుంది పిల్లరా. అందుకే మన జీవితాల్లో నువ్వు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, లేదంటే ఒక చోట జాబ్ చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా సరే నీ బ్రతుకులు కలహాలు లేకుండా, వివాదాలు లేకుండా నువ్వు చూసుకోవాలి పిల్లరా. ఎందుకంటే ఈ కలహాలు, ఈ యొక్క డిస్టర్బెన్స్లు, ఈ వివాదాలు ఎక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉండదు, అక్కడ సంతోషానందాలు ఉండవు, అక్కడ ఆశీర్వాద దీవెన అనేది ఉండదు పిల్లరా. 133 కీర్తన ప్రకారం ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాద దీవెన ఉంటుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుందో అక్కడ ఆశీర్వాద దీవెన ఉండదు. ఐక్యత ఉన్న చోట సంతోషం, ఆనందం ఉంటుంది. ఐక్యత లేని చోట దుఃఖము, బాధ, వేదన, మనశ్శాంతి లేకపోవడం, నెమ్మది లేకపోవడం ఉంటుంది పిల్లరా. అందుకే దేవుడు అంటాడు, ప్రజలు చేయి కలహంలో పడకుండా నువ్వు నడిపించే. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడటండి, ఈ డిస్టర్బెన్స్, ఈ కలహాల, వివాదాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడట. నువ్వు అందుకే నువ్వు జ్ఞానం కలిగి, తెలివి కలిగి, ఆలోచన కలిగి, వివేకం కలిగి నువ్వు జీవించాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు జీవించినప్పుడు ఇట్లాంటి వివాదాలకి, కలహాలకి నువ్వు దూరం ఉండగలుగుతావు నా ప్రియ సహోదరి, సహోదరుడా. సామెతల గ్రంథంలో కూడా 18 అధ్యాయంలో కూడా వాక్యం ఏం చెప్తుందంటే 6వ వచనంలో, బుద్ధిహీనుని పెదవులు కలహములకు సిద్ధంగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను. చూసారా, ఈ యొక్క సాతాను స్పిరిట్తో ఉన్న మనుషులు ఎవరంటే వాళ్ళే బుద్ధిహీనులు. వాళ్ళ పదవులు ఎలా ఉన్నాయంటే కలహానికి సిద్ధంగా ఉన్నాయంట. సరే, కొంతమంది చూడండి, నోరిప్పితే ఎవరో ఒకరితో ఏదో గొడవలు పడాలి. ఎవరితో ఒకరు గొడవలు పడకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే పిలిచి కయ్యాన్ని కాలు దూవుతా అంటారు కదా, అలాగే పిలిచి కయ్యాన్ని తెస్తుంటారు.
మన ప్రమేయం లేకపోయినా, మన సంబంధం లేకపోయినా ఈ గొడవలోకి, వివాదాల్లోకి కొంతమంది మనుషులు మనల్ని ఏం చేస్తారంటే లాగుతుంటారు. అది కుటుంబంలో కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. అందుకని మూర్ఖుడని ప్రతి వాడు పూరినే కోరతారటండి. మూర్ఖుడ ప్రతివాడు ఏం చేస్తారటండి, పూరి కోరతాడట. కనుక నీ జీవితంలో బుద్ధిహీనుల పెద్దలు కలహానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కలహానికి సిద్ధంగా ఉన్నావంటే, కలహం కావాలి అని కోరుకుంటున్నావంటే వాళ్ళు దేవుడు చెప్తున్నాడు వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్తుంది. వాడు దెబ్బలు కావాలని కేకలేస్తున్నాడట. ఎవరు కలహానికి ఎవరైతే కాలు దూతారో, చీటికి మాటికి ఎవరైతే కలహానికి రెడీ అయిపోతారో వాడు దెబ్బలు కావాలని కేకలేస్తున్నాడు. కలహం వల్ల మనకు వచ్చేది నష్టం తప్పితే ఏ విధమైన ప్రయోజనం మనకు ఉండదు పిల్లరా. అందుకంటాడు కలహానికి దూరంగా ఉంటున్న నరులు గంత అంటాడు. వివాదానికి కీర్తన గ్రంథం మీరు 20 వచనంలో 20 సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, కలహములకు దూరంగా ఉన్నట్టు నరులకు గంత, మూర్ఖుల ప్రతివాడు పూర్ణ కోరణం. కలహానికి దూరంగా ఉండేటటువంటి నరులకు గంత అంటండి. మూర్ఖుడని ప్రతివాడు ఏంది పూర్ణ కోరుతాడు. వాళ్ళు ఎందుకు మూర్ఖుడు అన్నాడంటే, వాడికి చీటి మాడికి ఎవరితో ఒకటి గిలికజ్జాలు కావాలి, ఏదో రకంగా డిస్టర్బెన్స్ కావాలి. వాళ్ళని ప్రభు దేవునికి వాక్యం పీలుతుంది మూర్ఖులు అంటే పిల్లరా, లేదా పనికిమాలిన వాళ్ళు మూర్ఖులని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కలహాలు పెట్టుకునే మనసు మనకు ఉండకూడదు, వివాదాలు పెట్టుకునే మనసు మనకు ఉండకూడదు, గొడవలు పెట్టుకునే మనసు ఉండకూడదు. కలహాలకు దూరంగా నరులు గంత అంటే ఈ వివాదాలకి, కలహాలకి, లేదా ఈ యొక్క డిస్టర్బెన్స్కి, లేదా ఈ గొడవలకి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలంటండి. అది మనకి గంత అంట. ఆ దేవుని నామం కూడా మహింపరచబడుతుంది. మూర్ఖులు పూర్ణ కోరుకుంటారంట. వాడు దెబ్బలు కావాలని వాడు కేకలు వేస్తాడట పిల్లరా. బుద్ధిహీన పదుల కలహానికి సిద్ధంగా ఉన్నాయండి, ఎప్పుడు గొడవ అని. కానీ ఇట్లాంటి మైండ్ సెట్ నీకు ఉండకూడదు. కానీ సామెతలు 20 అధ్యాయం 3లో చెప్పినట్టు కలహానికి దూరంగా ఉండేట నరులకి నువ్వు దూరంగా ఉండు. ఇక్కడ చూడండి సామెతలు 18లో కూడా అంటాడు. 20వ వచనంలో మనం చూసినట్టయితే, వివాదములు 19వ వచనంలో, వివాదములు నగరు తలుపులు అడ్డగడలంత స్థిరములు. వివాదములు లేదా డిస్టర్బెన్స్, కలహాలు, గొడవలు వచ్చినప్పుడు అవి మనుషుల మధ్య చాలా అనర్థాలు కలుగు చేసి, ఈ వివాదం ఉన్న ప్రతి చోట నష్టము, బాధ, దుఃఖము, వేదన ఉంటుంది పిల్లరా. అందుకే దేవుడు చెప్తున్నాడు వివాదానికి దూరంగా ఉండాలంట. అదే సామెతల గ్రంథంలో మరొక చోట అంటాడు, కలహారము నీటి కట్టును ఊట, వివాదము అధికం కాకమునిపై విడిచిపెట్టు. సామెతల గ్రంథము 17 అధ్యాయం 14వ వచనంలో, సామెతలు 17 అధ్యాయం 14వ వచనంలో, కలహారము నీటి కట్టును ఊట, వివాదం అధికం కాకమని విడిచిపెట్టు. చూసారు పిల్లరా, కలహారము ఒక నీటి కొట్టుని తోటని, ఒక కాలువ దగ్గర కాలువ పక్కనని గొయ్యి తవ్వాలనుకోండి, ముందు కొద్దిగా వాటర్ వస్తుంది, ఒక గంట మీద ఒక రోజుకి ఆ గొయ్యి పూర్తి అయిపోద్ది. వివాదం ఎటువంటిది అంటే ముందు చిన్నగా ప్రారంభం అవుతుంది, అది రాను ఏమైపోద్ది అంటే అండి సమయం అయ్యి కొలుతూ రోజులు అయ్యి పెద్దదైపోద్ది. అందుకే దేవుడు అంటున్నాడు వివాదం అధికము కాకముని ఏం చేయాలంటే విడిచిపెట్టారు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, లేదంటే సొసైటీలో కానీ ఏదైనా వివాదం ప్రారంభం అవుతుందంటే ఇది ఏదో గొడవలాగా ఉందని చెప్పేసి వెంటనే దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి పిల్లరా. ఎందుకంటే పిల్లరా, ఈ వివాదాల వల్ల, కలహాల వల్ల, డిస్కషన్ వల్ల నెమ్మది కోల్పోతాం, సమాధానం కోల్పోతాం, సమయాన్ని కోల్పోతాం, ఒకసారి ఫైనాన్షియల్ కూడా నష్టపోతూ ఉంటాం. జీవితానికి ఏ రీతిగా కూడా ఇది ప్రయోజనకారులారా. ముఖ్యంగా మీ పట్ల దేవుని చిత్తం అనేది నెరవేరకుండా ఈ కలహాలు, వివాదాలు, గొడవలు, డిస్టర్బెన్స్ దేవుని చిత్తానికి ఆటంగా అయిపోతుంటాయి. కనుక నువ్వు కుటుంబంలో ఉన్నా, ఒక సంఘంలో ఉన్నా, ఒక సమాజంలో ఉన్న, ఒక ఆఫీసులో, ఒక ఫ్యాక్టరీలో ఎక్కడున్నా సరే నీ జీవితంలో కలహాలకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. మాటకు మాట చెప్పకు, దోషణకు దోషణ, కీడుకు ప్రతి కీడు చేయకు, దెబ్బకు దెబ్బ అనుకో. అవన్నీ దేవునికి విడిచిపెట్టే. దేవుని నమ్ముకున్న మనం ఒక మాట మనం పడచ్చు, అది మనకు ఆశీర్వాదం. కానీ ఒక మాట మనం ఎవరిని అనకూడదు పిల్లరా. ఒకళ్ళ మీద నిందలేయడం, వాళ్ళని అవమానపరచడం, వాళ్ళ హేళన చేయడం, వక్రించడం, నోరు ఉంది కాదా అని రకరకాలుగా మాట్లాడడం ఇది వాక్యానుసరమైనది కాదు. అలా మాట్లాడితే మత్తయి సువార్తలు అంటాడు, ప్రతి ఒక్క వ్యర్థమైన మాట గురించి కూడా నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి తీర్పు దినాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు నోటంపడ ప్రతి మాట గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి మన పదవులు, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటకి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉందని మనం గుర్తెరగాలి పిల్లరా. కనుక నీ జీవితంలో నువ్వు ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే, జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరాలంటే ఈరోజు దేవుడు వాక్యం దాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. కలహాలకు దూరంగా ఉండవు,
వివాదాలకు దూరంగా ఉండు, గొడవలకు దూరంగా ఉండు. ఇట్లాంటి కలహాలు గొడవల వల్లే అనేక మంది మనశ్శాంతి లేక వారి జీవితంలో నష్టపోతూ అనేక ఫ్యామిలీస్ శిథిలమైపోతున్నాయి పిల్లరా. కానీ దేవుడు వాక్యం దాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు, కలహానికి దూరంగా ఉండే నరులకంతా. కనుక నువ్వు కలహానికి దూరంగా ఉండే నరులకంతా సామెత 20:3 దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఎక్కడుంటే అక్కడ ఈ కలహాలకు దూరంగా ఉండు, వివాదాలకు దూరంగా ఉండు, గొడవలకి డిస్టర్బెన్స్కి దూరంగా ఉండు. అవి దేవుడు నమ్ముకున్న మన జీవితాలకి అవి సరైనవి కాదు పిల్లరా. ఆ వివాదాల కలహాల్లో గొడవల్లో డిస్టర్బెన్స్ ఇరుక్కుపోతే నీ పట్ల దేవుడి చిత్తం నెరవేరదు, నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేరదు. నువ్వు కొంచెం మనసులోకి వెళ్ళవు, దేవుడిచ్చే సంతోష ఆనందాలు శాంతి సంబంధాన్ని కోల్పోతావు కదా, కోల్పోతావు నా ప్రియ సహోదరుడు. కానీ వాక్యం ద్వారా దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు, కలహానికి దూరంగా ఉండు గంత. అది కీర్తన 18:43 కూడా ప్రజలు చేయ కలహంలో పడకుండా నువ్వు విడిపించితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే పిల్లరా. ఈ కలహాల నుంచి, ఈ గొడవల నుంచి, వివాదాల నుంచి దేవుడు విడిపిస్తాడట పిల్లరా. విడిపించే దేవుడు అయినప్పుడు మనం కూడా కలహానికి దూరంగా ఉండాలి. కానీ కావాలని కలహానికి కాలు వారిగా ఉన్నాం అనుకోండి, అది వాక్యానికి విరుద్ధమైన స్వభావం, దేవుని చిత్తానికి విరుద్ధమైన స్వభావం. ఎందుకంటే దేవుడు కలహాల్లో పడకుండా విడిపిస్తానని కీర్తన గ్రంథం 18:43 మాట్లాడినప్పుడు మన కలహాల్లోకి ఎలాగ మనం వెళ్ళిపోతాం? అది వాక్యానికి విరుద్ధమైంది. అందువల్ల నీకు నష్టమే కానీ లాభం ఉండదు. కనుక దేవుడు కలహాలను విడిపిస్తాడు. కనుక నువ్వు కూడా కలహానికి దూరంగా ఉండు. దేవుడిచ్చే గొప్ప నెమ్మది, సమాధానం, సంతోషం నువ్వు పొందుకో. నువ్వు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సమాజం సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే దేవుడిచ్చేట గొప్ప మనకి ఆశీర్వాదం. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ప్రజలు చే కలహాల్లో పడకుండా విడిపిస్తానన్నావు, అందుబట్టి నీకు వందనాలు. కలహానికి దూరంగా ఉండుట నరులకు గంత అన్నావు. కనుక పిల్లరా, నా ప్రభా, నా కన్న తండ్రి, ఈ యొక్క లోకంలో మేము ఉన్నప్పుడు ఎటు అనవసర విషయాల జోలికి వెళ్లకుండా, ఎవరి విషయాలు మేము పట్టించుకోకుండా నువ్వు మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకంగా ముందుకెళ్ళకు సహాయం చేయి. చూచున్న దేవుడు ప్రభా, ప్రతి ఒక్కల ప్రవర్తన, నడక, ప్రతి ఒక్కరి మాటల్ని ముందన్నా కనుక ఎవరికి ఎట్టి రీతిగా తీర్పు తీర్చాలో అట్టి తీర్చే దేవుడు. కనుక దాని నీ బిడ్డలో మేము అందరం కూడా ఈ కలహాలకి, వివాదాలకి దూరంగా ఉండి మా పట్ల నీ చిత్తం ఏమైందో అది నెరవేర్చాలనే ఆశతో, ఆలోచనతో ముందుకెళ్ళే కృపను దయచేయమని, ఈ వాక్య బిడ్డలందరినీ కూడా కలహాలకి, వివాదాలకి దూరంగా ఉంచి వారి జీవితంలో గొప్ప శాంతి, సమాధానం, సంతోషాన్ని తండ్రి మీరు దయచేయమని, సమస్త మహిమా ప్రభావాలు మీరే పొందండి. అదేవిధంగా ఈ వాక్యం ఉండిన బిడ్డల్లో ఎవరు ఏ కొరతలతో, ఏ ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో తండ్రి, అనారోగ్యంతో నీసనంలో ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక సమస్యల బిడ్డలకి ఐశ్వర్యం దయచేయండి, నెమ్మది, సమాధానం, సంతోషాన్ని దయచేయి. వివాహం కాని వివాహాల కోసం ప్రార్థిస్తున్న సహాయం చేయి. దేవానికి సంతానం లేని వారికి సంతానం కోసం ప్రార్థిస్తున్న సహాయం చేయి. గర్భంతో సుఖన ప్రసవం కోసం ప్రార్థన చేస్తున్నాం. నిరుద్యోగులకి జాబుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చదువుకున్న పిల్లలు వాళ్ళ రాకపోకల ప్రయాణాల్లో తోడుగుండి వాళ్ళు బాగా చదువుకుంటూ సహాయం చేయమని, నీ నామం పేట ప్రార్థించి ప్రతి ప్రార్థనకు అద్భుతమైన జవాబు మీరు దయచేయమని మిమ్మల్ని మేము బ్రతిమాలుకున్నాం తండ్రి. సహాయం చేయండి. చేసే దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమా ప్రభావాలు మీరే పొందమని ఇస్తున్నాము నేర్కొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మన వాళ్ళారా, కలహానికి దూరంగా ఉందాం, వివాదాలకు దూరంగా ఉందాం. దేవుడి చిత్తం మన పట్ల ఏమైందో అది నెరవేర్చే క్రమంలో ముందుకెళ్దాం. ఆయన ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు, సంతోషాలు మనం పొందుకుందాం పిల్లరా. ఓకే, మీ అందరి కోసం మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి, లేదా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే మీకోసం ప్రార్థిస్తాం. అద్భుతమైన జవాబు మీకు అందరికీ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.